గీతాంజలి కారు గుర్తుకే, అమలాపురం గీతాంజలి కారు గుర్తుకే. జై కేసీఆర్, జై కేసీఆర్, జై పల్లా, జై పల్లా. సరేనా? ఇంకా రేషన్ బియ్యం రాకుండా వస్తాయి, రోడ్లు అయితే నీళ్లు మంచిగా వస్తాయి మనకు. ఇన్ని రోజుల సౌకర్యాలు ఉండేనా మనకు? లేవు కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి, పెన్షన్స్ వచ్చారు మంచిగా. మల్లె పువ్వు తెలుపు, మల్లె పువ్వు తెలుపు, మల్లె పువ్వు తెలుపు. కమలపురం గీతక్క కారు గుర్తుకు, కమలపురం గీతక్క కారు గుర్తుకు. నడురా ఇప్పటి వరకు కదా. అదే అవన్నీ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఓటు అయ్యి. సరేనా? తెలంగాణ గుర్తుకే, గుర్తుకే. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై కేసీఆర్, జై కేసీఆర్, జై పల్లా, జై పల్లా, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై పల్లా, జై పల్లా, జై పల్లా, జై పల్లా, జై తెలంగాణ. కారు గుర్తుకే, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై. గెలిపించుకోవాలని నేను నిలబడ్డా. నా కోడలు గీతాంజలి నిలబడ్డది. మేమందరము ఆమె గురించి అందరం సపోర్ట్ చేస్తున్నాము. నేను పల్లరాజేశ్వరరెడ్డి విజయవాడకే నేను బతికొచ్చిన. నాకు 34 లక్షలు 8 లక్షల అప్పు అయింది. అప్పు కూడా భరించుకొని నన్ను బతికించి తోలేదు. ఇప్పటికి కూడా నేను ఎన్ని రోజులు ఉన్నన్ని రోజులైనా నేను పల్లరాజేశ్వరరెడ్డికి కారు గుర్తుకు ఓటేసి నేను ఉన్నన్ని రోజులు ఇంటింటికి చెప్పుకుంటా కారు గుర్తుకు ఓటేయమని చెప్పుకుంటా. గీతాంజలిని గెలిపించుకుంటా అని నా కోడలు నింబడేసుకొని నేను తిరుగుతాను. నేను సత్యదాన్ని బతికిచ్చాడు ఎన్ని రోజులు. కానీ నేను ఉన్నన్ని రోజులల్లా సార్ కారు గుర్తే నాది, నన్ను సార్ బతికిచ్చాడు. నేను కారు గుర్తుకే ఓటు. జై తెలంగాణ, జై పల్లా, జై కేసీఆర్, జై కేసీఆర్, పల్లారాజేశ్వరరెడ్డి సార్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా 2వ వార్డు అభ్యర్థి కమలపురం గీతాంజలి గెలుపుపై ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా అన్ని వార్డులలో ప్రచారం చేయడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. వారి సమస్యలు అందరూ కూడా మాకు చెప్పడం జరిగింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లుండే ఇంత మంచుకున్నాము, పింఛన్ కానీ అన్ని పథకాలు కూడా మాకు అందినాయి. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరం నుంచి చాలా బాధపడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి మన కేసీఆర్ సార్ రావాలి, మనకు సార్ వస్తేనే మాకు అన్ని పథకాలు అందుతాయని చెప్పి అందరూ కూడా వృద్ధులు కానీ పెన్షన్దారులు కానీ ప్రతి ఒక్కరు కూడా రైతులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు చెప్పడం జరిగింది. మనకు ఖచ్చితంగా మన అభ్యర్థిని గెలిపించుకుంటే మన పథకాలన్నీ ప్రతి ఇంటింటికి గడపకు ఏ సమస్య ఉన్నా నేనున్నా అని చెప్పి మన అభ్యర్థి మన మధ్యలో ఉంటుంది. మన అభ్యర్థి గురించి మేము చాలా ప్రచారం ఈరోజు చేయడం జరిగింది. అందరం కూడా సహకరించి ప్రజలందరూ 2వ వార్డు ప్రజలందరూ కూడా సహకరించి మన గీతాంజలి కమలపురం గీతాంజలి కారు గుర్తు ఓటేసి గెలిపేయాలని ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. మన గీతాంజలిని కారు గుర్తుకు గెలిపించుకుందాం. ఎమ్మెల్యే సార్ పంపించిన మన అభ్యర్థికి కారు గుర్తు కొట్టేసి గెలిపించుకుందాం. ప్రతి ఇంటింటికి గడపకు ప్రచారం చేస్తే ప్రతి ఒక్కరు కారు గుర్తు అని కారు గుర్తుకి వేసుకుందామని అందరూ వాళ్ళ దీవెనలు ఉన్నాయి. కారు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై పల్లా సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా అందరూ మంచిగా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి పథకాలు అమలు చేసిరో ఇప్పుడు కూడా మళ్ళీ మనం ప్రభుత్వం గెలిపించుకుంటే దాని ద్వారా పొందే పథకాలను కూడా మనం అమలు చేసుకోవచ్చు, మన అభివృద్ధి కొనసాగుతుందని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి తెలపడం జరిగింది. ప్రతి వార్డు నుంచి మేము 25 రోజుల నుంచి క్యాన్వాసింగ్ నిర్వహించడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకుంటూ ప్రజల సమస్యలన్నీ అడిగి తెలుసుకోవడం జరిగింది. కొన్ని డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి కొన్ని వార్డులలో, ఇంకా మహంకాళ అమ్మవారి దగ్గర కూడా డ్రైనేజీ సమస్య ఉంది, కొంతమందికి పెన్షన్స్ రాలేదు. అదేవిధంగా ఒక 6 నెలల నుంచి ఒక అమ్మగారికి రేషన్ బియ్యం కూడా రావడం. గత 25 రోజుల నుంచి మేము ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఇంటింటికి వెళ్ళి అందరి ప్రజల నుంచి సమస్యలు అనేటివి అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరి దగ్గర కనీసము 5-6 నిమిషాలను వాళ్ళ దగ్గర కేటాయించి మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి సమస్యలు మనం నెలకొంటున్నాము, రైతు బంధు కానీ, వృద్ధులకి పెన్షన్స్ కానీ, ఇంకా రేషన్ బియ్యం కానీ, డ్రైనేజీ సమస్యలు కానీ, ప్రతి ఒక్కటిని, రైతు బంధు కానీ, ప్రతి ఒక్క సమస్య గురించి క్లుప్తంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రజలందరూ ఈ గత 2.5 సంవత్సరాల నుంచి పథకాలు అమలు కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన కేసీఆర్ సార్ ప్రభుత్వం వస్తే మళ్ళీ మనకు పథకాలన్నీ కరెక్ట్గా అమలవుతాయి అని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ వార్డుకు కూడా మనకు డ్రైనేజీ సమస్యలు లేకుండా చూసుకోవడము, ఇంకా వృద్ధులకు పెన్షన్స్ రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు పెన్షన్స్ ఇప్పించడం కానీ, మహంకాళి అమ్మవారి దగ్గర డ్రైనేజీ సమస్యలు క్లియర్ చేయడం కానీ, ఇంకా వడ్డెర సామాజిక వర్గానికి ఒకటి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడము, మాల సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క సమస్యను మేము తెలుసుకోవడం జరిగింది. మనం గెలిచినట్టయితే 2వ వార్డు కౌన్సిలర్గా నేను గెలిచినట్టయితే ఆ సమస్యలన్నీ దగ్గరుండి ప్రజల మధ్యలో ఉంటూ 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాళ్ళ సమస్యలన్నీ ఖచ్చితంగా దగ్గరుండి సాల్వ్ చేస్తానని మీడియా మిత్రుల సామూహికంగా తెలియజెప్పడం జరుగుతుంది. దానికి సహకరించిన మీడియా మిత్రులందరికీ మరియు నాతోని ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పెద్దలకి, పచ్చిమెట్ల సిద్ధుల అన్నగారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.